పుష్ప 2 సినిమా విడుదలకు ముందు సంధ్య థియేటర్లో జరిగిన పరిణామాలు తెలిసినవే. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్పై రావడం, ఆ తర్వాత సినీ పెద్దలు పరామర్శించడం మామూలుగా జరిగిపోయాయి. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కుటుంబాలు అల్లు అర్జున్ కుటుంబాన్ని పలకరించి ధైర్యం నూరిపోశారు. అదే టైంలో విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కూడా వచ్చారు. మేనల్లుడిని కలుస్తారని పలు ప్రసార సాధనాలు, సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. కానీ ఆయన ఎక్కడా కలిసినట్లు స్పష్టత లేదు, ఫోటోలు కూడా లేవు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నాగబాబు, చిరంజీవి కుటుంబాలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అండగా నిలబడ్డాయని తెలుస్తోంది. మారిన టెక్నాలజీ రీత్యా హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆన్లైన్ లో వాకబు చేసి ఉంటాడని సన్నిహితులు అంటూ ఉన్నారు. అంతేకాని హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్లడం వెనక కూడా పలు కారణాలు తెలియజేస్తూ ఉన్నారు. ఏపీలో ఉప ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన చట్టానికి ఎవరు అతిథులు కారని, అదే తన అజెండా అని పలు రకాలుగా పలువురిని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా వదిలేది లేదని కూడా జనసేన పార్టీ ఉద్దేశంగా పెట్టుకున్నారు. అందులోనూ ఓ మహిళ చావుకు కారకులైన 11వ ముద్దాయి అయిన ఆయన పలకరించడం ఆయన పదవికే ఎసురు కాగలదని పలువురు తెలియజేస్తున్నారు. అందులో చంద్రబాబు మంత్రివర్గంలో ఉండడంతో రాజకీయ అంశాలు వ్యక్తిగత జీవిత ప్రభావితం చేస్తాయనేది వాదన.